జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని బొడ్డమ్మ పండుగను ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి మట్టితో బొడ్డమ్మ ప్రతిమను తయారు చేశారు. తర్వాత వివిధ రకాల పుష్పాలతో బొడ్డమ్మను అందంగా అలంకరించారు. తర్వాత పాఠశాల ఆవరణంలో బొడ్డమ్మను ఉంచి దాని చుట్టూ విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి తిరుగుతూ ఆడుతూ పాడుతూ సందడి చేశారు. పలు చోట్ల విధులు నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయులు బొడ్డమ్మ పండుగ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బొడ్డమ్మ పండుగ విశిష్టత కనుమరుగవుతుందని మహిళా ఉపాధ్యాయులు చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో పండుగ ప్రత్యేకత గురించి బాలికలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే బొడ్డమ్మ పండుగను పాఠశాలలో నిర్వహించినట్లు వారు తెలిపారు. కనుమరుగైపోతున్నటువంటి సాంప్రదాయాలను కొంత ముందుకు తీసుకురావాలనే సదుద్దేశంతో మా పాఠశాల నుండి ఈరోజు పొలాల అమావాస్య నుండి ఏర్పాటు చేసే బొడ్డమ్మ పండుగను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బొడ్డమ్మ పండుగ అనేది పొలాల అమావాస్య నుంచి వచ్చే పౌర్ణమి తెల్లారి 16 రోజుల వరకు ప్రతిరోజు నిర్వహించబడుతుంది. ప్రతిరోజు పూలతో బొడ్డమ్మలను అలంకరించి ఆడి పాడి నైవేద్యాన్ని ఇచ్చి నైవేద్యం అంటే సద్దులను ఏర్పాటు చేసి ఈ విధంగా 16వ రోజు సాగనింపడం జరుగుతుంది. ఈ బొడ్డమ్మ అనేది ఇక్కడ తెలంగాణలో ముఖ్యమైన పండుగ బొడ్డమ్మ బతుకమ్మ. బొడ్డమ్మను పీట బొడ్డమ్మ అని కూడా అంటారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా దీన్ని బొడ్డమ్మను జరుపుకుంటారు. పీట బొడ్డమ్మ అంటే మట్టితో తయారు చేసి దాని మీద పువ్వులు పెట్టి సాయంత్రం కూడా దీన్ని ఆడుతారు. పీట బొడ్డమ్మ అయిపోయిన తర్వాత బతుకమ్మను మహాలయ అమావాస్య నుండి మొదలు పెడతారు. అయితే ఈ బతుకమ్మ రోజు గౌరమ్మను